మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికి నమస్కారం. ప్రస్తుతం మనం ప్రొద్దుటూరు ఒంటన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇటీవల జరిగిన రాజకీయాల గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోస్టుల గురించి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు, రాజకీయ నాయకులకు ఒంటౌన్ సిఐ శ్రీకాంత్ గారు కొన్ని విషయాలు చెప్తున్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుమన్ టీవీ గారికి నమస్తే సార్. ఇప్పుడు పోస్ట్ పోల్ గురించి మీరు సంఘటనల గురించి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? పోస్ట్ పోల్ ఇన్సిడెంట్లు రాష్ట్రంలో తాడపత్రి అయితేనేమి మరియు చంద్రగిరి అండ్ పల్నాడు జిల్లాలలో రాష్ట్రంలో చాలా చోట్ల పోస్ట్ పోల్ ఇన్సిడెంట్లు చాలా ఇదిగా గలాటలు జరిగినాయి. వెహికల్స్ కాల్చుకోవడము మరియు వ్యక్తులకు గాయాలు తగలడం ఇవి చాలా జరిగినాయి. ఈ దృష్టిలో పెట్టుకొని మా ఎస్పీ గారు, కడప జిల్లా సిద్ధార్థ కౌశల్ గారు ఎస్పీ గారు మాకు టెలికాన్ఫరెన్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అవి ఏమంటే, ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే గలాడకి పోతే ఇమీడియట్గా 307 అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టి వాళ్ళని రిమాండ్ తరలించి జైలు పంపించండి అని. అదే విధంగా ఏ రౌడీ షీటర్ అయినా, ఎవరైనా సరే రౌడీ షీట్ ఉండి వాళ్ళ గలాడలు పాల్పడితే వాళ్ళని రిమాండ్ తరలించి రిమాండ్ అనంతరం మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టణ బహిష్కరణ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాడు. అందులో భాగంగానే మేమందరికీ ఈ పొద్దుటూరులోని ఒంటౌన్ లిమిట్స్ లోని వివిధ రాజకీయ పార్టీలకు తెలియజేయడం అంటే, ఈ పోస్ట్ పోల్ తర్వాత మీరు ఎవరు కూడా గలాటలకు కానీ దూషణలకు దిగకుండా ఏదన్నా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ రండి. కానీ మీరు అలాంటి గలాటలు దిగితే మేము పక్కాగా 307 కేసులు రిజిస్టర్ చేస్తాము. వితిన్ 1 hour లో జైలుకు పంపిస్తాము. దాంట్లో పక్కాగా మేమైతే క్లారిటీగా ఉన్నాము. దయచేసి ఎవరు కూడా గలాటల జోలికి పోవద్దండి. ఏదన్నా ఉంటే ఎవడన్నా ఏదన్నా మిమ్మల్ని దూషించింటే, మాకు పలునోడు మమ్మల్ని దూషించినాడు సార్ అని చెప్పి మాకు కంప్లైంట్ చేస్తే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటాము. ఆ వ్యక్తిని మేము కట్టడి చేస్తాము. అవసరమైతే కేసు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి మీరు ఆ వ్యక్తి దూషణ చేసినాడని చెప్పి మరి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, అట్లా ఒకరొకరు దాడి చేసుకోవడం చర్యలు మాత్రం చేయొద్దండి అని మేము సుమన్ టీవీ తరఫున చెప్పుకుంటున్నాం. సార్ 13వ తేదీ ఎలక్షన్ జరిగాయి. ఈ ఘటనలో ఎక్కడైనా ఎలక్షన్ డే రోజు మాత్రము మా ఏరియాలో ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు. అదే విధంగా ఎలక్షన్ తర్వాత కూడా ఇంతవరకు ఒక సంఘటన కూడా రిపోర్ట్ కాలేదు. ఇప్పటి నుంచి కూడా ప్రజలను శాంతియుతంగా ఉండాలని మేము కోరుతున్నాం. పోలీస్ శాఖ తరఫున June 4th కౌంటింగ్ వరకు, కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా అందరూ ప్రశాంతంగా ఉండి ఎటువంటి గలాటలు జరగకుండా ఉండాలని మేము పోలీస్ శాఖ కోరుకుంటాం. సార్ ఇప్పటికి 144 సెక్షన్ అమల్లో ఉందా సార్? 144 సెక్షన్ అమలు June 6 వరకు ఉంది. అంటే కౌంటింగ్ తర్వాత కూడా ఉంది. మరి కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు. ఎప్పటికీ 144 సెక్షన్ అమల్లోనే ఉంటుంది. ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోనే ఉంది. ఎలక్షన్ కోడ్ 144 సెక్షన్ 2 అమల్లో ఉంటాయి. సార్ ఇప్పుడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఎంతమందిపై మీ పరిధిలో బైండర్ కేసులు అమలు చేశారు? నా పరిధిలో, ఒంటౌన్ పరిధిలో దాదాపుగా 400 మంది పైన నేను బైండోర్లు చేసిన రౌడీ షీటర్లు మరియు ట్రౌల్ మాంగర్లు, ఇది చేస్తారు రౌడీ షీటర్లతో పాటు ట్రౌల్ మాంగర్లు అందరిని కూడా మేము బైండోర్లు చేసాం. ఓన్లీ రౌడీ షీటర్లు కాకుండా పొలిటికల్ రౌడీ షీటర్లు మరియు ఇష్యూ ఏదన్నా చేసే రౌడీ ట్రౌల్ మాంగర్స్ కూడా ఐడెంటిఫై చేసి అందరిని బైండోర్ చేసాం. కౌన్సిలింగ్ చేసాము. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి వాళ్ళని మేము పిలిపించినాము, కౌన్సిలింగ్ చేసినాము. 2వ స్టేజ్లో బైండోర్ చేసినాము. 3వ స్టేజ్లో వార్ను కూడా చేసాం. ఇప్పుడు ఏదన్నా వాళ్ళ గలాటలు పడితే ఆ యొక్క ఎవరైతే బైండోర్ అయినారో వాళ్ళకి గలాటలు పడితే ఆ బైండోర్ చేసిన పీరియడ్, వాళ్ళు 6 నెలల పీరియడ్ల కాలం ఉన్నారు కాబట్టి వాళ్ళని ఫోర్ఫీచర్ చేసి 2 lakhsకి వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర బైండోర్ అయ్యారు. ఆ 2 lakhs కట్టాల్సి వస్తుంది. కట్టకపోతే జైలు కూడా పోవాలి. ఆ బైండోర్ యొక్క నిబంధన ఉల్లంఘిస్తే డెఫినెట్లీ వాళ్ళు జైలు కూడా పోవాలి. అనుమతి లేకుండా ఎంత డబ్బు మీకు పట్టుబడింది? మేము ఒంటౌన్ లిమిట్స్ లో 70 లక్షల దాకా మేము ఈ ఎలక్షన్ సందర్భంగా మేము సీజ్ చేసినాము. సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసాము. ఆ ట్రెజరీలో కొంతమంది రిలీజ్ చేసుకున్నారు, కొంతమంది రిలీజ్ చేసుకోలేదు. ఇంకా గోల్డ్ కూడా 820 గ్రాముల దాకా, చిల్లర దాకా మేము గోల్డ్ కూడా సీజ్ చేసి ట్రెజరీకి పెట్టాం. గోల్డ్ సంబంధించి రసీదులు రావడం తీసుకోవడం జరిగింది? లేదు, వాళ్ళు రసీదులు చూపించిన దానికే దాన్ని సీజ్ చేసి మేము కలెక్టర్ గారికి, ఆర్ఓ గారికి లెటర్ పెట్టి ట్రెజరీలో డిపాజిట్ చేసాం. అండ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కూడా లెటర్ ఇచ్చాం. పట్టణ ప్రజలకు మాత్రం మీరేం చెప్పదలుచుకున్నారు? పట్టణ ప్రజలైతే అందరూ కూడా ఎలక్షన్ రోజున మాకు బాగా సహకరించారు పోలీస్ శాఖకు. మా పోలీస్ శాఖ తరఫున పట్టణ ప్రజలకు కూడా హృదయపూర్వకంగా మేము నమస్కారాలు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే చాలా చోట్ల సంఘటనలు జరిగినాయి, కానీ పొద్దుటూరులో మాత్రం ప్రజలు మాత్రం, నాయకులు మాత్రం బాగా సహకరించారు. ఆ విషయంలో అయితే పోలీస్ శాఖ వాళ్ళైతే మేమైతే హ్యాపీ. మా డిఎస్పీ సార్ అయితేనే, మా ఎస్పీ సార్ అయితేనే అందరూ కూడా చాలా సంతోషం. ఈ ఎలక్షన్ తర్వాత కూడా ఇంకా ఏదైతే కౌంటింగ్ ఉందో, కౌంటింగ్ అయిపోయిన వరకు కూడా ఎక్కడెక్కడ గలాటలు జరగకూడదనే మేము కోరుకుంటున్నాము. మేము జైలు పంపించాలనే ఉద్దేశం మాది కాదు. వాళ్ళు గలాట పడకూడదు అనేది మా ఉద్దేశం. కెమెరామెన్ రాజుతో జయాకర్, ప్రొద్దుటూరు.